ప్రపంచానికే విశ్వ విజేత కావాలని అలెగ్జాండర్ కోరుకున్నాడు. గ్రీక్ సైన్యం పర్షియన్ సైన్యంతో అన్ని దేశాలపైకి యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. అలా చిన్న పెద్ద తేడా లేకుండా భూమి మీద సగం పైన దేశాలను జయించాడు. అందుకోసమని ఒకరోజు అలెగ్జాండర్ వారి రాజ్య పెద్ద మనుషులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పుడు సభలోని అలెగ్జాండర్, మన భూమి మీద సగం దేశాలను గెలిచాం. అతి త్వరలో ఈ భూగోళాన్ని మొత్తం నా పాదాల కింద ఉండేలా చేస్తాను. నేను విశ్వ విజేతని అని అరిచాడు. దానికి అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. కానీ అరిస్టాటిల్ వెటకారంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు భూగోళాన్ని జయించి ఆ ఒక్క దేశాన్ని జయించకపోతే విశ్వ విజేతవు కాలేవు. కానీ ఆ ఒక్క దేశాన్ని జయించి భూగోళంలో ఏ దేశాన్ని జయించకపోయినా నువ్వు విశ్వ విజేతవు అని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది అని అన్నాడు. ఇంతకీ ఆ దేశం పేరేంటి గురువుగారు అని అలెగ్జాండర్ అడిగాడు. అప్పుడు అరిస్టాటిల్, ఆ దేశం పేరా? ఆ దేశం ప్రపంచానికే మార్గం చూపిన దేశం. ఆ దేశం అన్ని రంగాల్లో ముందుంజున్న దేశం. ఆ దేశం ధర్మం అంటే ప్రపంచానికి తెలియజెప్పిన దేశం. ప్రపంచంలోని 90% సిరి సంపదలు, 80% జ్ఞానులు ఉండే దేశం. ఆ దేశమే భారతదేశం అని చెప్పాడు. ఆ మాటలు విన్న అలెగ్జాండర్ కి రోమాలు నిక్కబడుచుకున్నాయి. ఇదొక ఛాలెంజ్ లా అనిపించి వెంటనే సేనాధిపతి, మన సైన్యం ఎంత అని అడిగాడు. దానికి ఆ సేనాధిపతి, మొత్తం 1,20,000 సైన్యం, 15,000 అశ్వదళం, 4,000 రథాలు ఉన్నాయి ప్రభు అని చెప్పాడు. అయితే మొత్తం సైన్యాన్ని సిద్ధం చేయండి, ఇకపైన మన తర్వాతి లక్ష్యం భారతదేశం అని అరిచాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని రేపు వచ్చే వీడియోని చూడండి. ప్రపంచానికే